కానీ ఉద్యమకారులు ఒక మాట మీద ఉండరు కదా! ఎందుకున్నారు? వీళ్ళకు ప్రయోజనం కలగనంత సేపే ఒక మాట. హుహు. వీళ్ళని గుర్తించి ఏదన్నా ఒక డబ్బు ఆఫర్ చేయడమో, లేకపోతే ఒక పదవి ఆఫర్ చేయడమో, ఏదన్నా ఒకటి ఆఫర్ చేయంగానే మళ్ళా ప్లేట్ ఫిరాయించుడే ఇగ ఉద్యమకారులు గూడా. అట్లా కొంతమంది ఉండొచ్చు గానీ, అందరూ అట్లా లేరన్న. ఎందుకనంటే, ఉద్యమకారులు నిజమైనటువంటి నిజాయితీ పరులు కొంతమందున్నారు. ఇప్పుడు బోయ పద్మ లాంటి వాళ్ళున్నారు. హ్మ్. ఆమె ఆమెకు ఆమె దగ్గర ఒక 300 మంది ఉద్యమకారులుంటరు. ఒక్కొక్కరి మీద 4 కేసులుంటాయి. హ్మ్. ఆమె కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వాసి. ఆమెకు అనేక మంది టికెట్ల ఆఫర్‌లు జేసిర్రు. "నువ్వు రా అమ్మా" అని చెప్పిర్రు. హ్మ్. అట్లా నిజంగానే ఉద్యమకారులను ఆమె గూడా మోసం జేయాలనుకుంటే, ఆమె స్వలాభం కోసం పోవాలనుకుంటే ఎన్నడో ఎమ్మెల్యే గూడా అయ్యేది. హ్మ్. కానీ అట్లా గాదు గదా! ఒక అహా! ఒక మాట మీద అయిన తర్వాత మీ డిమాండ్‌లు నెరవేర్చుకోవచ్చు కదా! ఎట్లా నెరవేరుతాయి? ఎందుకు? ఒక ఎమ్మెల్యే అయినప్పుడు కొంత మీరే వాటిని పరిష్కరించే రైట్స్ మీకుంటాయి కదా! ఇగో మేము ఒకడిని ఏం జేసినామంటే, ఓ 10 ఏండ్ల కిందనే ఓ ఎమ్మెల్యేని పంపినాం బుడ్డరకాన్ని. ఆ! మా పాటకాన్ని. ఆ! వాడు అసెంబ్లీలో పోయి పాట పాడిండు గానీ, ఉద్యమకారుల కళాకారులకు ఏం గావాలో ఒక్కనాడు గూడా నోరు తెరిచి పాట పాడినోడు గాడు. ఒక్కనాడు గూడా మాట్లాడినోడు గాడు. కాబట్టి ఇవాళ రాజ్యం ఏదనుకుంటే అదే చేస్తది తప్ప, ఒక ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన, ఆయన ప్రశ్నలు లేవనెత్తినంత మాత్రాన, ఆయన ఖచ్చితంగా ఒక డిమాండ్ చేసినంత మాత్రాన నెరవేరేటువంటి పరిస్థితులు లేవిక్కడ. ఎందుకంటే సర్కారుకు ఒక ఎజెండా ఉన్నది. హ్మ్. దాని ప్రకారమే చేస్తారు. ఇయాల మేమనేది గూడా ఏమంటున్నామంటే, నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకిచ్చిన మాట ప్రకారము 250 గజాల స్థలాన్ని ఇస్తన్నావు. అది హ్మ్. ఇవ్వు. హ్మ్. 25,000 పింఛన్ ఇస్తన్నావు. అది ఇవ్వు. హ్మ్. ఎందుకు ఇంకా నువ్వు కాలయాపన చేస్తున్నావు? కాబట్టి తొందరలో మేము అన్ని ఉద్యమ సంఘాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి అనేక మంది వాళ్ళందరినీ గూడా కూడగట్టి, ఒక ఉమ్మడి కార్యాచరణను గూడా చేపడుతున్నాం. అందులో భాగంగా రేపు 28 తారీఖు నాడు ప్రెస్ క్లబ్‌లో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ గూడా ఉంటది. ఆ ఓకే. రోజు అన్ని విద్యార్థి సంఘాలే గావచ్చు, మహిళా సంఘాలే గావచ్చు, అనేక మంది ఉద్యమకారులు వస్తున్నారు ఆడికి. నిజం స్వచ్ఛమైనటువంటి ఉద్యమకారులు. ఉద్యమకారులు గాదు. హ్మ్. హ్మ్. ఆ ఉద్యమంలో చాలా మంది పాల్గొంటున్నారు. ఆ రోజు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక డెడ్‌లైన్ గూడా పెట్టాలనుకుంటున్నాం మేము. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళిచ్చిన మాట ప్రకారమే సరే ఇంకా గూడా ఓపిక పడుతున్నాం. చివరిగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి అందరు ఉద్యమకారులను కలుపుకొని తొందరలో ఒక ఉద్యమ కార్యాచరణను ఖచ్చితంగా ప్రకటిస్తాం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.